వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా! యానిమేషన్ ఖచ్చితంగా చేయండి. మారుతి గారిలాగా, బన్నీవాస్ గారిలాగా ఇండస్ట్రీలో ఒక లెవెల్‌కెళ్తారు. ఎందుకంటే ఇద్దరు గూడా యానిమేషన్ నుంచి కష్టపడ్డారు. వాళ్ళ టాలెంట్‌కి తగ్గ అవకాశాలొచ్చాయి. మెట్టు, మెట్టు పేర్చుకుంటూ ఇప్పుడు ఆ స్థాయికి వాళ్ళు చేరుకున్నారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరివి ఒక ఇన్‌స్పైర్డ్ స్టోరీసే. ఎందుకంటే దేనికైనా ఏ లెవెల్‌లో అది మనం మాట్లాడుకోవాలి సార్. యెస్. మరి మీ ఫ్రెండ్ మారుతి ఇప్పుడు బిగ్ బిగ్ డైరెక్టర్ డైరెక్టర్ అయిపోయారు. అండి. నేను అది కూడా అన్నా ఇంటర్వ్యూలో. ఆ! నాకు అర్థం కాలేదు సార్. మీరు మిడిల్ రేంజ్ డైరెక్టరే ఓపెన్ టు అని అన్నాను నేను. ఓపెన్‌గా చెప్తున్నాను. హ్మ్. ఒక మిడిల్ రేంజ్ డైరెక్టరు, ఒక ఏస్ ప్రొడ్యూసరు, ఒక పాన్ ఇండియా స్టార్‌తో ఒక సినిమా ప్రాజెక్ట్ రావటం అనేదంటే ఆయన అన్నాడు రియల్లీ నేను ఒప్పుకుంటున్నానండి అని. యాహ్! ఎలా ఫీల్ అవుతున్నారు? మీ మీ ఫ్రెండ్ మీరు మీతో పాటు ఉన్న రూమ్‌మేట్ ఒక బిగ్ ప్రాజెక్ట్‌కి ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. సంక్రాంతి పందెంలో తన యెస్. అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. లేదండి. ఐయామ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే 'మారుతి' సక్సెస్ ఈస్ ఆల్‌వేస్ మై సక్సెస్. రైట్. మై సక్సెస్ ఈస్ ఆల్‌వేస్ 'మారుతి' సక్సెస్. గ్రేట్. ఇద్దరం కూడా లైఫ్‌లో చాలా కింద మీద పడొచ్చినోళ్ళం. కష్టం నష్టం కష్టం చూసారు. నష్టం చూసినోళ్ళు. నేను కష్టపడుతున్నప్పుడు తను చూసాడు. ఓకే. అట్లాగే తను కష్టపడుతున్నప్పుడు కూడా నేను చూసాను. సో, హ్మ్. వి నో ద వాల్యూ ఆఫ్ ద ఆ కష్టం అండ్ ఓకే. సుఖం. బోత్ 2 కూడా చూసినోళ్ళం. ఓకే. అంటే మీరు ఎలాంటి విషెస్ చెప్తారు మీ ఫ్రెండ్‌కి? బిగ్ ప్రాజెక్ట్ ఫస్ట్ విషెస్ బిగ్ చెప్తే ప్రాజెక్ట్. బయటోడవుతాడండి. రైట్. దట్ ఈస్ లైక్ మై సో ఆల్‌వేస్ ఐ గ్రేట్ విష్ వర్డ్స్ ఫర్ సార్. హిమ్. గ్రేట్ వర్డ్స్. యాహ్! రైట్. అసలు మీరు బన్నీవాస్‌గా మారిపోయారు.